కొంతమంది ముఖ చర్మం ఎలాంటి ముటిమలు లేకుండా మామూలుగా స్మూత్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ క్లోజప్లో చూస్తే మాత్రం ఆ చర్మం మీద ముఖ చర్మం పైన ఓపెన్ పోర్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఆ క్లోజప్ ఫొటోస్ దిగాలన్నా తమను తాము స్పష్టంగా చూసుకోవాలన్నా కానీ మహాబిడియ పడిపోతూ ఉంటారు. ఇలాంటి ఈ ఓపెన్ పోర్స్, ఓపెన్గా కనిపించేటటువంటి ఆ పెద్ద పెద్ద రంధ్రాలని, మొహం మీద కనిపించేటువంటి ఈ రంధ్రాలని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే ఓపెన్ పోర్స్. ముఖం మీద ఇలాగా పెద్ద పెద్దగా ఓపెన్గా రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ ఓపెన్ పోర్స్ని తగ్గించే ఇంటి చిట్కాలని మనం తెలుసుకుందాం. అసలు ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయి చర్మం పైన అంటే, మామూలుగా మనకి జిడ్డు తయారవుతూ ఉంటుంది, చెమట తయారవుతూ ఉంటుంది, అలాగే లోపల ధూళి బంధింపబడి ఉంటుంది. ఇదంతా బయటికి రావాలి. బయటికి రావటం కోసం పోర్స్ మామూలుగా ఉంటాయి చర్మం పైన. అయితే ఇలాంటి ఈ చర్మం పైన ఉండే రంధ్రాలు చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఎంతో స్పష్టంగా చూస్తే తప్ప తెలియదు. అంటే మామూలు కంటికి కనిపించవు. కానీ కొన్నిసార్లు ఇవి చాలా పెద్దగా తయారవుతాయి, అలాగే ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా కనిపిస్తాయి అంటే అనేక కారణాలు. ప్రధానమైన కారణం ఏంటంటే ప్రోజీరా, అంటే అకాల వార్ధక్యం. అలాగే ఫోటోడెర్మటైటిస్, అంటే ఒక్కోసారి ఫోటో సెన్సిటివిటీ పెరిగి సూర్యరశ్మికి గురి అయినప్పుడు కూడా తను తాను శరీరం రక్షించుకునే ప్రయత్నంలో ఈ పోర్స్ పెద్ద అయిపోతాయి. ఇక జన్యుపరంగా కూడా ఇలాంటి ఓపెన్ పోర్స్ కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ పెద్ద రంధ్రాలు మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే వాటిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి మీ వంతు మీరుగా చేసుకోగలిగే చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కలబంద, అలోవెరా జెల్. ఈ కలబంద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద జెల్ అంటే ఏంటంటే మామూలుగా మీరు కొనుక్కోవచ్చు, కానీ ఇంట్లో చేసుకోగలిగితే మంచిది. ముదురు కలబంద ఆకుని తీసుకొని దాన్ని కింద ఉండి దాన్ని కట్ చేసుకొని దాన్ని అంచులు కట్ చేసేసి ఆ పైన కింద ఉండేటటువంటి వాటిని సపరేట్ చేయొచ్చు. లేయర్స్ని సపరేట్ చేస్తే ఆ మధ్యలో ఉండేటువంటి జెల్ని చెంచాతో గీరి సేకరించవచ్చు. ఇలాగా ఈ కలబంద జెల్ని తీసుకొని మీకు ఇరిటేషన్ ఎక్కడైతే ఉందో, ఓపెన్ పోర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. దీంతో ఏం జరుగుతుంది, ఆ ఓపెన్ పోర్స్ తాలూకు ఆ వైశాల్యం అంటే ఆ చుట్టుకొలత తగ్గుతుంది. అవి మళ్ళీ ఆ పెద్దవి కాస్త చిన్నగా తయారైపోతాయి. కలబంద జెల్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచుకొని తర్వాత కడిగేసుకోండి. ఆ తర్వాత ఆసక్తికరమైనది మరొకటి ఉంది. ఇదే గుడ్డు. ఈ కోడిగుడ్డు కూడా మీకు ఉపయోగపడుతుంది. మెయిన్గా గుడ్లో 2 ఉంటాయి, ఎల్లో వైట్. ఇక్కడ మీకు వైట్ ఉపయోగపడుతుంది. దానికి ఆ చర్మ రంధ్రాలను కన్స్ట్రిక్ట్ చేసే నేచర్ ఉంటుంది. గుడ్డు తెలసొన, దీన్ని మీరు అప్లై చేస్తే చర్మం బిగుతుగా తయారవుతుంది. ఆ రంధ్రాల తాలూకు ఆ చుట్టుకొలత తగ్గుతుంది. దీన్ని ఈ తెల్ల అంటే ఎగ్ వైట్ని ఎలా సపరేట్ చేస్తారు? కోడిగుడ్డును కొట్టి మీరు చేతిలో తీసుకుంటే ఆ వేళ్ల రంధ్రాలు ఉంటాయి కదా, ఆ వేళ్ల రంధ్రాల్లో నుంచి మీకు తెల్ల సొన కింద కారుతుంది, పచ్చ సొన ఏమో చేతిలోనే ఉండిపోతుంది. ఇలాంటి ఈ ఎగ్ వైట్ని మీరు అప్లై చేయాలి. చేసి ముఖానికి అప్లై చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఆ తర్వాత మరొక ఆసక్తికరమైన సహజ పదార్థం బొప్పాయి. ఈ బొప్పాయి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ ఓపెన్ పోర్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే బొప్పాయిలో పెపైన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే రంధ్రాల తాలూకు ఆ చుట్టుకొలతను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జుని తయారు చేయండి. అంటే పైన తోలు తీసి లోపల గింజలు కూడా తీసేసి ఆ కండ భాగాన్ని గుజ్జు చేసి దీన్ని అప్లై చేయండి. 10-15 నిమిషాలు అలా ఉంచి మొహం మీద తర్వాత కడిగేసుకోండి. దీంతో ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. ఇలాంటిది మరొక సహజ పదార్థం. ఇదే యాపిల్ సైడర్ వెనిగర్, యాపిల్ షెర్ర వెనిగర్ అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు. ఇదేంటంటే బేసిక్గా యాపిల్స్ నుంచి తయారయ్యే మన చింతపండు రసంలాగా ఒక పుల్లటి పదార్థం. ఈ యాపిల్ షెర్ర వెనిగర్లో బేసిక్గా ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అలాగే రంధ్రాల తాలూకు ఆ రూపాన్ని తగ్గించడానికి, మెయిన్గా ఆ చుట్టుకొలతను తగ్గించడానికి సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని డైరెక్ట్గా అప్లై చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని నీళ్ళతోటి సమానంగా డైల్యూట్ చేయండి. అంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఉదాహరణకు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనుకోండి, 1 టేబుల్ స్పూన్ మీరు నీళ్ళతోటి డైల్యూట్ చేయండి. దీన్ని ఒక కాటన్ స్వాబ్ ఉంచి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేసుకోండి. ఆ తర్వాత మరొక ఆసక్తికరమైనది కీరా దోస. ఈ కీరా దోస కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే కీరా దోస నుంచి రసం తీయాలి. ఇది చర్మాన్ని చల్లబరచడానికి మీకు సహాయపడుతుంది.
కీరదోస రసాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలాంటిదే మరొకటి శనగపిండి. శనగపిండి కూడా అంతే, ఈ ఓపెన్ పోర్స్ తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. శనగపిండి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి, రంధ్రాల రూపాన్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. శనగపిండిని నీళ్లతోటి కలిపి పేస్ట్ లాగా చేసి మీ ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలాంటిదే మరొకటి అరటిపండు. ఈ అరటిపండు తాలూకు ఆ గుజ్జు కూడా మీకు సహాయపడుతుంది. అరటిపండు చర్మాన్ని తేమగా ఉంచడానికి, రంధ్రాల తాలూకు ఆ చుట్టుకొలతను తగ్గించడానికి సహాయపడుతుంది. అరటిపండు గుజ్జుని మీ ముఖానికి అప్లై చేసి ఒక పావు గంట ఆగి కడిగేసుకోండి. అలాగే ఇంకో ఆసక్తికరమైనది, మన వాళ్ళకి అంతగా తెలియనిది ఏంటంటే ఆర్గాన్ ఆయిల్. ఈ ఆర్గాన్ ఆయిల్ అంటే ఏమిటి అంటే, మామూలుగా మనకి ఆముదం గింజల్లాగా ఆర్గాన్ చెట్టు నుంచి వచ్చేటటువంటి ఒక ఆయిల్ ఇది మీకు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేటట్లో ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. దీన్ని చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఆ రంధ్రాల వైశాల్యాన్ని తగ్గించుకోవడానికి కూడా వాడుకోవచ్చు. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత ముల్తానీ మట్టి, ఇది కూడా బాగా పనిచేస్తుంది. మీకు తెలిసిందే ముల్తానీ మట్టి గుజరాత్ ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన మట్టి. దీన్ని ఎక్స్ఫోలియేషన్ కోసం వాడాలి, అంటే చర్మం పైన మృతకణాలు తొలగించుకోవడానికి వాడుకోవచ్చు. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, ముల్తానీ మట్టిని తీసుకొని దాంట్లో ఆ నీళ్లు కలిపి పేస్ట్లా తయారు చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. నీళ్ళ బదులుగా రోజ్ వాటర్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇలాగా ఈ అనేక ఇంటి నివారణలు, వీటితోటి మీ ముఖం మీద తయారైనటువంటి ఓపెన్ పోర్స్ని మీరు తగ్గించుకోవచ్చు. ఒక్కోసారి కొన్ని అంతర్గత కారణాలు, అంటే మెడికల్ కాజెస్ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి అలాంటి మెడికల్ కాజెస్ ఉంటే వాటిని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.